మీరు విదేశాలు వెళ్దాం అనుకుంటున్నారా? ఏదో ఒక రీజన్‌తో. అంటే ఎడ్యుకేషన్‌కి కానీ, వర్క్ చేయటానికి కానీ, టూరిస్ట్‌గా గానీ వెళ్దాం అనుకుంటుంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో, ఎలా ఉపయోగపడుతుంది? అసలేంటి? వీసా అంటే ఏంటి? అది ఎవరిస్తారు? దానికి ఏం డాక్యుమెంట్స్ కావాలి? ఎంత టైం పడుతుంది? ఏం ఫీజెస్ అవుతాయనేది పూర్తిగా వివరాలతో మనం తెలుసుకుందాం. వీడియోలో మనం ముందుకెళ్దాము. చివరి వరకు వీడియో చూడండి. మన వీడియోలలో ఎవరిని విమర్శించటము, ఎవరినైనా కామెంట్ చేయటం, ఉత్తి పుణ్యానికి వాళ్ళ మీద నిందలేయటం, ఇలాంటి మషాలాలు ఏం మన దగ్గర ఉండవు. ఏదో ఒక వాయిస్ పెట్టేసి ఎవరో ఒకళ్ళ మీద నిందలేస్తే చూసి కూర్చునే వీడియోలు, టైంపాస్ వీడియోలు మనం చేయం. మనం చేసే వీడియో జనాలకు ఉపయోగపడాలి, నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలి, ఎవరికో ఒకళ్ళకి లైఫ్లో అది చెప్పుకునేటట్టు ఉండాలి. అలాంటి వీడియోలే చేస్తాము. సో, మన ఛానల్ వచ్చేసి రేపటి కోసం ఫ్యూచర్ పర్పస్. నేను మీ కన్యా సురేష్ కుమారు. నమస్కారం. సో, వీడియోలో ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. వీడియోని నేను పూర్తిగా ఇమిగ్రేషన్ వారి పద్ధతిలో వివరిస్తాను అనమాట. సో, వీడియో వచ్చేసి మీరు ఏదన్నా దేశం వెళ్ళాలంటే అసలు వీసా అంటే ఏంటంటే, సో వీసా అనేది ఒక అఫీషియల్ ఆథరైజేషన్ డాక్యుమెంటేషన్ అనమాట. ఈ డాక్యుమెంటేషన్ వల్ల మీరు ఏదైతే దేశం మీరు వెళ్దాం అనుకుంటున్నారో ఆ దేశంలో ఏ పర్పస్లో వెళ్ళొచ్చు, వెళ్తే ఎన్ని రోజులు ఉండొచ్చు అనేది స్పెసిఫిక్గా ఇస్తుందన్నమాట. అంటే అది మీరు చదువుకోవడానికి వెళ్తున్నారా, పని చేయడానికి వెళ్తున్నారా, లేదా చూసి రావడానికి, ఆ ప్రదేశాలు చూసి రావడానికి వెళ్తున్నారా, ఇంకేమన్నా బిజినెస్ అది చేసుకొని సెటప్ చేసుకొని రావడానికి వెళ్తున్నారా అనే దానికోసం స్పెసిఫిక్గా ఇచ్చే ఆహ్వాన పత్రిక అనమాట. లైక్ మీ ఇంట్లో పెళ్ళికి మేము రావాలంటే మీరు పెళ్లి పత్రిక ఎలా ఇస్తారో అలాంటి ఆహ్వాన పత్రికని వీసా అంటారు. అది 2 దేశాలకి, ఒక దేశం నుంచి ఇంకో దేశం యొక్క పౌరుడికి ఇచ్చే ఆహ్వానాన్ని వీసా అంటారు. వీసా టైప్స్ ఏంటంటే టూరిస్ట్ ఆర్ విజిట్ వీసా. ఈ వీసా పర్పస్ ఏంటంటే ట్రావెల్ కోసము, టూరిజం కోసం, ఫ్యామిలీ విజిట్ కోసం మాత్రం పనిచేస్తుంది. దీని డ్యూరేషన్ వచ్చేసి మీకు అంతే 15 రోజుల నుంచి 6 నెలల వరకు ఇది పనిచేస్తుంది. వర్క్ అలౌడ్ ఉందా అంటే అఫీషియల్గా అయితే వర్క్కి ఈ వీసా మీద అలౌడ్ లేదనమాట. రెండో వచ్చేసి వర్క్ వీసా. పర్పస్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆర్ ఫారిన్ కంట్రీలో ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. డ్యూరేషన్ ఏంటంటే 1 to 5 years వరకు ఇస్తారనమాట. సో వర్క్ అలౌడ్ ఉందా అంటే ఎస్, వర్క్ అలౌడ్ ఉంది. ఉదాహరణకు మీకు H1 వీసా అని, 482 క్లాస్ వీసా అని, వర్క్ పర్మిట్స్ అని అంటూ ఉంటారు కదా, వాటికి సంబంధించింది అనమాట. మూడోది వచ్చేసి స్టూడెంట్ వీసా. పర్పస్ ఏంటంటే స్టడీ స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ మీరు చదవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. డ్యూరేషన్ ఏంటంటే ఏ కోర్సు మీరు ఎంతకాలం ఎంచుకున్న కోర్సు ఉందో ఆ కోర్సు తగ్గట్టు కోర్సు ఉంటుంది అనమాట. వర్క్ అలౌడ్ ఉందా అంటే వర్క్కి లిమిటెడ్ అవర్స్ ఉంటుంది, వారానికి 20 గంటలు అట్లాగా. వాళ్ళు కాలేజీని బట్టి, దేశాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ సబ్ క్లాస్ వీసా 500 అంటారు, అదే ఎగ్జాంపుల్ అనమాట. నాలుగోది బిజినెస్ వీసా. పర్పస్ ఏంటంటే బిజినెస్ మీటింగ్స్ కోసం, ఇన్వెస్ట్మెంట్స్ కోసం వెళ్ళటానికి. వర్క్ అలౌడ్ ఉందా అంటే దీనిలో నో ఎంప్లాయ్మెంట్ అంటే వర్క్ అలౌడ్ లేదు. ఐదోది ట్రాన్సిట్ వీసా. ఈ ట్రాన్సిట్ వీసా పర్పస్ ఏంటంటే మీరు ఆ కంట్రీ నుంచి వేరే కంట్రీ వెళ్ళాలి. ఇప్పుడు దుబాయ్ నుంచి అమెరికా వెళ్ళాలి, లేదా అమెరికా నుంచి పక్కన ఉన్న మెక్సికోకి వెళ్ళాలి, లేదా కెనడా వెళ్ళాలి అంటే ఈ ట్రాన్సిట్ వీసా ఉపయోగపడుతుంది. డ్యూరేషన్ ఎంత ఉంటుందంటే 24 గంటల నుంచి 72 గంటల వరకు మాత్రమే ఉంటుంది డ్యూరేషన్. ఆరోది వచ్చేసి పర్మనెంట్ రెసిడెన్సీ, PR. పర్పస్ ఏంటంటే అక్కడ పర్మనెంట్గా సెటిల్ అవ్వటం అనమాట. బెనిఫిట్స్ ఏముంటాయి అంటే దీనిలో వర్క్ ప్లస్ స్టే ఉండొచ్చు, ఇంకా సిటిజన్షిప్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మీకు వీసాలోని యొక్క విభాగాలు అనమాట. ఇవి మనం పొందాలంటే మనకి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే మనకి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఈ ప్రతి కంట్రీకి వేరే చెక్ లిస్ట్ ఉంటాయి. మామూలుగా అన్ని కంట్రీస్కి 6 నెలలు మినిమం పాస్పోర్ట్ వ్యాలిడ్ ఉండాలి. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. జాబు, స్టడీ, ట్రావెల్స్ లేదా ఏదో ఒకటి క్లియర్ పర్పస్ ఉండాలన్నమాట. క్రిమినల్ రికార్డ్స్ ఏమీ ఉండకూడదు. హెల్త్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఫిట్ ఉండాలి. తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ ఏమన్నా అవసరం అయితే లైక్ IELTS, PTE లాంటివి ఉండాలి. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే కామన్గా పాస్పోర్ట్ ఒరిజినల్ కాపీస్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి, వీసా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, బ్యాంక్ స్టేట్మెంట్ 3 నెలల నుంచి 6 నెలలకి బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. తర్వాత ట్రావెల్ ఇటినరీ, జాబ్ ఆఫర్ కంపల్సరీగా ఉండాలి, అకామిడేషన్ ప్రూఫ్ ఉండాలి, కవర్ లెటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ టోటల్ పర్పస్ మీరు అసలు ఎందుకు వెళ్తున్నారు, ఇంటి దగ్గర నుంచి ఎందుకు బయలుదేరుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వస్తారు అనేది టోటల్గా ఈ కవర్ లెటర్లో మీకు మీరు క్లియర్గా ఎవరైతే వీసాకి అప్లై చేస్తున్నారో VFSకి కానీ, ఇమిగ్రేషన్కి కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట.
వర్క్ వీసాకి అప్లై చేసేవాళ్ళు జాబ్ ఆఫర్ లెటర్ చూడాలి. ఫస్ట్ జాబ్ ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేయాలి. ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్ట్ ఉండాలి 2. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి. అంటే మీకు ఉద్యోగం రావడానికి మీకు దోహదపడిన వర్క్ ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ ఏంటనేది ఉండాలి. స్టూడెంట్స్ వీసాకైతే అడ్మిషన్ లెటర్ ఉండాలి. అంటే మీకు కాలేజ్ నుంచి, యూనివర్సిటీ నుంచి మీకు అడ్మిషన్ వస్తది కదా! మీరక్కడ స్టడీకి వస్తున్నారని అది ఉండాలి. తర్వాత పేమెంట్ చేసిన రిసిప్ట్స్ ఉండాలి. ఐఎల్స్ గానీ, పీటీఎస్ కోర్స్ గానీ అవసరమైతే చూపించాల్సి ఉంటుంది మీరెళ్ళే దేశాన్ని బట్టి. ఐదోది వీసా ఫీ అనమాట. అప్రాక్సిమేట్‌గా టూరిస్ట్ వీసా అయితే $50 నుంచి $200 వరకు ఉంటది. వర్క్ వీసా అయితే $100 నుంచి $500 వరకు ఉంటది. స్టూడెంట్ వీసా ఏంటంటే $150 నుంచి $700 వరకు ఉంటది. పీఆర్ వీసా $1000 ప్లస్సే ఉంటది. ఇవన్నీ ఏంటంటే కంట్రీని బట్టి, ఎంబసీని బట్టి మారుతూ ఉంటాయి. ఒకటే ఫీజు ఉంటదని నేను చెప్పట్లేదు. వేరుగా ఉంటది. డిపెండ్ ఆన్ మీరెళ్ళే కంట్రీ. సో, ఎక్కడ అప్లై చేయాలి మనం? సో, 3 మెథడ్స్‌లో వీటిని అప్లై చేయొచ్చు. ఒకటి ఎంబసీ ఆర్ కౌన్సులేట్‌లో మనం అప్లై చేయొచ్చనమాట. ఇది అఫీషియల్‌గా మీరు ఎంబసీ సైట్స్‌లో గానీ, లేదా డైరెక్ట్‌గా గానీ ఎంబసీ ద్వారా అప్లై చేయొచ్చు. రెండోది వీసా అప్లికేషన్ సెంటర్స్. ఎగ్జాంపుల్‌గా వీఎఫ్ఎస్ గ్లోబల్ ఉంది కదా! అన్ని చోట్ల ఉంటుంది పెద్ద పెద్ద సిటీస్‌లో. అక్కడ అప్లై చేయొచ్చనమాట. హైదరాబాద్‌లో అయితే మన పంజగుట్ట మెట్రో స్టేషన్ కింద ఉంటదనమాట. ఏంటంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం, బయోమెట్రిక్స్, తర్వాత డాక్యుమెంటేషన్ సబ్మిషను. ఏడోది ఏంటంటే మీరు ఇంటర్వ్యూ అవసరమైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎనిమిదోది మీరు డెసిషన్ కోసం మీరు వెయిట్ చేయాలనమాట. ప్రాసెసింగ్ టైం వచ్చేసి వీసా కోసం 7 రోజుల నుంచి 3 నెలల వరకు టైం పట్టే అవకాశం ఉంది. మీరు ఫేక్ ఏజెంట్స్‌ని ఎప్పుడు నమ్మపాకండి. సో, ఫేక్ డాక్యుమెంట్స్ ఎప్పుడు పెట్టకూడదు. జెన్యూన్ డాక్యుమెంట్సే పెట్టాలి వీసా వచ్చినా రాపోయినా. జెన్యూన్ డాక్యుమెంట్స్‌తోనే ఎందుకంటే వాళ్ళు థర్డ్ పార్టీ వెరిఫికేషన్‌తో వెరిఫై చేస్తారు. మీరు ఎక్కడ ఏం పెట్టినా, ఏం ఎక్స్‌పీరియన్స్ పెట్టినా అది థర్డ్ పార్టీలో మీకు ఎంక్వైరీ అవుతుందనమాట. తర్వాత ఫీజ్ అయితే గవర్నమెంట్‌కి వీఎఫ్ఎస్ కట్టాలి. అది నాన్ రిఫండబుల్. ఎవ్వరు వెనక్కి తెచ్చి ఇవ్వలేరు గవర్నమెంట్‌కి కట్టిన ఏ ఒక్క రూపాయి కూడా. తర్వాత జాబ్ ఆఫర్ లెటర్‌లు అనేవి మీరు ఫస్ట్ వెరిఫై చేసుకోండి. ఇలాంటి వీడియోసే మనం రేపటి కోసం ఛానల్‌లో చేస్తుంటాము. ఈ ఛానల్ లింక్ అది నేను ఇస్తాను. మీరు ఏదైనా అవసరమైతే ఎక్కడ మీకు అవసరమైనా కూడా కింద కామెంట్ చేయండి. మనము మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేస్తాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. మీకే నచ్చితే లైక్ చేయండి. మీకు దీనిలో ఎటువంటి సందేహాలు వచ్చినా కామెంట్ చేయండి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళ మాటలు వినబాకండి. ఏదో వాయిస్‌తో నోటికొచ్చిందల్లా చెప్పేస్తారు. వీసా ఏంటి? విజిట్ వీసా ఎవరిస్తారని తెలియని వాళ్ళు కూడా ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటారు వ్యూస్ కోసం. వాళ్ళకి వ్యూస్ బాగానే వస్తాయి. 10,000 దాకా వస్తాయి వాళ్ళకి వ్యూస్. బట్ మనం ఇలాగ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడికి వ్యూస్ ఉండవు. సో, మీ కోఆపరేషన్ లేకపోతే వీడియో ఎవరికీ చేరదు, ఉపయోగపడదు. అందుకే దయచేసి ఇలాంటి వీడియోస్‌ని ఎంకరేజ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎన్ని షేర్స్, ఎన్ని లైక్స్, ఎన్ని కామెంట్ చేస్తే యూట్యూబ్ అల్గారిథమ్ అంత ఈ వీడియోని వైరల్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.